హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏం హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మనము ఎంసీక్యూ సిరీస్లో భాగంగా నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చూసేద్దాము వేదిక్ పీరియడ్కి సంబంధించి. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్ రిగార్డెడ్ యాజ్ ద హబ్ ఆఫ్ ఆర్యన్ కల్చర్ డ్యూరింగ్ ద లేటర్ వేదిక్ పీరియడ్? ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో దేన్ని ఏ రాజ్యాలని మనము హబ్ ఆఫ్ ఆరియన్స్ అని పిలుస్తాము అని అంటున్నారు. సో దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి, అంగ మరియు మగధ, కోసల, అలాగే విదేహ, అలాగే కురు, పాంచాల, మత్స్య అండ్ సూరసేన అని చెప్పేసి కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఏ రాజ్యాలు అని కనుక చూసుకున్నట్టయితే కురు మరియు పాంచాల ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి లేటర్ వేదిక్ పీరియడ్లో, ఉత్తర వైదిక కాలం అనొచ్చు మనము, కురు మరియు పాంచాల వర్ రిగార్డెడ్ యాజ్ ద హబ్ ఆఫ్ ఆర్యన్ కల్చర్. ఎందుకంటే వీళ్ళు ద మోస్ట్ పవర్ఫుల్ పొలిటికల్ కింగ్డమ్స్ అని మనము చెప్పచ్చు అనమాట. రాజకీయంగా అంటే పొలిటికల్గా చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనటువంటి రాజ్యాలు కురు మరియు పాంచాల అనమాట. సో చాలా వేదిక్ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో, యజ్ఞాలు, యాగాలు, కర్మకాండలు, ఇవన్నీ కూడా ఇక్కడే పర్ఫామ్ చేయడం మనకి జరిగిందనమాట. ఓకే, దాంతోపాటు చాలా అద్భుతమైనటువంటి వేదిక్ టెక్స్ట్ అంటే వైదిక గ్రంథాలన్నీ కూడా, ఎస్పెషల్లీ బ్రాహ్మణ గ్రంథాలన్నీ కూడా ఈ రీజియన్లోనే మనకి కంపోజ్ చేయడం జరిగిందండి. సో ద సెంటర్ ఆఫ్ ఆర్యన్ సివిలైజేషన్ మనకి పంజాబ్ నుంచి కురు పాంచాల ప్రాంతానికి మారడం కూడా జరిగిందనమాట. ఓకే, మరియు అంగ మరియు మగధ అనేవి దీస్ కింగ్డమ్స్ అనేవి చాలా తర్వాత కాలంలో వచ్చాయన్నమాట. అంటే మహాజనపాద పీరియడ్లో మనకి ఇవి కనిపిస్తాయండి. సో దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. కోసల మరియు విదేహ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి లేటర్ ఫేజ్ ఆఫ్ వేదిక్ ఏజ్లో మనకి కనిపిస్తుంటాయి. బట్ ఇది మనకి ఎక్కడా కూడా దిస్ ఈజ్ నాట్ కాల్డ్ యాజ్ ద హబ్ ఆఫ్ ఆర్యన్ కల్చర్. Okay, this is wrong. And finally we have Matsya మరియు సూరసేన. So these also one of the important kingdoms, but ఇవి ఎక్కడ కూడా కల్చరల్ అండ్ రిలీజియస్కి సంబంధించి ఎక్కడ పాత్ర అయితే దీంట్లో లేదు. ఓకే, కురు మరియు పాంచాల ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద హబ్ ఆఫ్ ఆర్యన్ కల్చర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్స్ టెల్స్ అబౌట్ ద ఆర్యన్స్ మూవ్మెంట్ ఫ్రమ్ ఇరాన్ టు ఇండియా అంటున్నారు. ఏ ఇన్స్క్రిప్షన్లో ఈ యొక్క ఆర్యన్స్ ఇరాన్ నుంచి ఇండియాకి మూవ్ అయ్యారు అని చెప్పి చెప్పబడింది? ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏంటి? శాసనాలు. ఏ శాసనంలో చెప్పబడింది అంటే బోగాస్ కోయి స్క్రిప్ట్ అనమాట. ఓకే, బోగాస్ కోయి స్క్రిప్ట్ ఈజ్ వెరీ మచ్ ఫేమస్. ఈ యొక్క బోగాస్ కోయి ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో, ఈ బోగాస్ కోయి శాసనం మనకి ప్రెజెంట్ టర్కీలో దొరకడం జరిగిందండి. సో ఇందులో ముఖ్యమైనటువంటి ఎవిడెన్సెస్ ఎస్పెషల్లీ ఎర్లీ ఆరియన్స్ గురించి, వాళ్ళు ఏ విధంగా ఇరాన్ ప్రాంతం నుంచి భారతదేశానికి మూవ్ అయ్యారు అని చెప్పి ఈ బోగాకోయి ఇన్స్క్రిప్షన్లో చెప్పబడింది. ఓకే, ఇది వచ్చేసి ఎస్పెషల్లీగా ఈ ఇన్స్క్రిప్షన్లో ఎక్కువగా వేదకాలంలో ఉన్నటువంటి దేవుళ్ళ గురించి చెప్తుంది. అంటే ఇంద్రుడు, మిత్రుడు, వరుణుడు, ఇటువంటి అశ్విని దేవతలు, వీళ్ళ గురించి కూడా ఇందులో చెప్పబడింది అనమాట. ఓకే, సో దీని ద్వారా మనకి ఇట్ షోస్ ద క్లోజ్ కనెక్షన్ బిట్వీన్ ద ఇండో ఆరియన్స్ అండ్ ద పీపుల్ లివింగ్ ఇన్ వెస్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో చాలామంది ఈ థియరీని కూడా హిస్టారియన్స్ సపోర్ట్ చేయడం కూడా జరిగిందండి, థియరీ ఆఫ్ ఆరియన్ మైగ్రేషన్. నెక్స్ట్ మన్సేరా వచ్చేసి, ఇందులో మన్సేరాలో మనకి ముఖ్యంగా తర్వాత మనం నేర్చుకుంటాము అశోకన్ ఇడిక్ట్స్ ఉంటాయండి. అశోకుని యొక్క శిలాశాసనాలు, రాక్ ఇడిక్ట్స్ అనేవి మనకి కనిపిస్తాయి. సో ఎక్కువగా ఈ మన్సేరా రాక్ ఇడిక్ట్స్లో మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఉంటుంది, కానీ ఆర్యన్ మైగ్రేషన్ గురించి ఎక్కడ మెన్షన్ చేసి లేదు. నెక్స్ట్ షాబాజ్ గఢీలో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అశోకుడి యొక్క రాక్ ఎడిక్ట్స్ మనకి కనిపిస్తాయి. ఓకే, ఇది కూడా రాంగ్ ఆన్సర్. జునాగఢ్, షాబాజ్ గఢీలో ముఖ్యంగా మనకి బుద్ధిజం గురించి చెప్పబడుతుంది, నాట్ ద ఆరియన్స్ మూవ్మెంట్ అండి. జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ అండి, మనం దీని గురించి ఫర్దర్గా నేర్చుకుంటాము. ఇది ఎవరు రాశారంటే రుద్రదమనుడు రాశాడు.
రుద్రదమనుడు ఈ యొక్క శాసనాన్ని చెక్కించడం జరిగింది. దీంట్లో మనకి ఈ యొక్క సుదర్శన తటాకం గురించి చెప్పబడుతుందండి. ఏ విధంగా అయితే అది మరుగున పడి ఉన్నదాన్ని రుద్రదమనుడు మరమ్మతులు చేయించాడు, అంటే రిపేర్ చేయించాడు అని చెప్పి దెర్ ఇస్ సమ్ డిస్కషన్ అబౌట్ ద సుదర్శన లేక్. సో దాట్ వీ విల్ డిస్కస్ ఫర్దర్ ఇన్ ద క్లాసెస్. నెక్స్ట్, నేమ్ ఆఫ్ ద ట్రైబ్ విచ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ద పాంచజన ఆఫ్ రిగ్వేదిక్ ఆర్యన్స్. సో ఇక్కడ ఇచ్చినటువంటి తెగల్లో ఈ పంచజన ఆఫ్ రిగ్వేదిక్ ఆర్యన్స్కి సంబంధించింది కాని తెగ ఏమిటి అంటున్నారు. సో ముందుగా ఇక్కడ ఏమన్నామండి, పంచజనాలు. పంచజనాలు అనేవి ఏంటి అంటే 5 ప్రధాన తెగలు, 5 ప్రిన్సిపల్ ట్రైబ్స్ ఏ కాలానికి చెందినవి అంటే రిగ్వేదిక ఆర్యన్స్కి సంబంధించినమాట. ఈ 5 ట్రైబ్స్లో మనకి ముఖ్యంగా ఏముంటాయండి, యదు తెగ కనిపిస్తుంది, పురు కనిపిస్తుంది, తర్వాత తుర్వస తెగ, అను తెగ, ద్రుహ్యు. ఓకే, ఈ 5లో కానిది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కికటా ఉంది. కికటా అనేది కరెక్ట్ ఆన్సర్, అంటే విచ్ డస్ నాట్ బిలాంగ్ అన్నారు కాబట్టి కికటా తీసుకుంటున్నాం. కికటా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ 5 ట్రైబ్స్ అండి, 5 ప్రిన్సిపల్ ట్రైబ్స్. ఈ కికటులు గురించి మెన్షన్డ్ ఎక్కడ చేశారు అంటే రిగ్వేదలో మనకి ఏ రకంగా మెన్షన్ చేశారు కికటులు అంటే వీళ్ళు నాన్ ఆర్యన్ ట్రైబ్స్ అని మెన్షన్ చేశారు. ఆర్యేతర తెగ, వీళ్ళు నాన్ ఆర్యన్స్ అని వీళ్ళ గురించి మెన్షన్ చేయబడింది. సో ఓకే, సో వీళ్ళు ప్రెజెంట్ డే మగధ ప్రాంతంలో నివసించేవారని చెప్పి మెన్షన్ చేశారు. సో వీళ్ళని అందుకే రిగ్వేదిక్ ఆర్యన్స్ వీళ్ళని అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ట్రైబల్ గ్రూప్ వీళ్ళు కన్సిడర్ చేస్తారు కికటులు. యదు, యాజ్ ఐ టోల్డ్ యూ, యదు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పంచజన ట్రైబ్స్. పురు ఈజ్ ఆల్సో పంచజన ట్రైబ్స్. అండ్ ఇక్కడ నుంచి మనకి భరతపురు లినియేజ్ అంతా కూడా కనిపిస్తుంది, ఆ వంశావళి అంతా కనిపిస్తుంది. తుర్వాస వచ్చేసి దిస్ ఈజ్ ఆల్సో ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్రమ్ ఆల్ ద 5 ప్రిన్సిపల్ ట్రైబ్స్ ఆఫ్ రిగ్వేదిక్ ఆర్యన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేదాస్ సభ అండ్ సమితి ఆర్ కాల్డ్ యాజ్ 2 daughters ఆఫ్ ప్రజాపతి? ఓకే, సో ఇక్కడ ఇచ్చినటువంటి వేదాల్లో సభ అండ్ సమితి ఆర్ కాల్డ్ యాజ్ 2 daughters ఆఫ్ ప్రజాపతి అని ఎక్కడ మెన్షన్ చేశారు అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అథర్వణ వేదం లేదా అథర్వ వేదం అని చెప్తాం. ఓకే, అథర్వ వేదంలో మనకి సభ మరియు సమితి. ఓకే, అథర్వ వేదంలో సభ అలాగే సమితిని 2 daughters ఆఫ్ ప్రజాపతి యొక్క 2 కుమార్తెలుగా ప్రస్తావన అయితే తీసుకురావడం జరిగిందండి. సభ అంటే మనం చెప్పాము పెద్దవాళ్ళందరూ కూడా ఈ కౌన్సిల్ వాళ్ళందరూ కలిసి ఉండేటువంటి కౌన్సిల్, కొంతమందిని సెలెక్ట్ చేస్తారు, కౌన్సిల్ ఆఫ్ సెలెక్టెడ్ ఎల్డర్స్, పెద్దలు అలాగే పండితులు వీళ్ళందరూ కూర్చొని చేసేటువంటి సభని మనం సభగా చెప్తాము, ఆ కౌన్సిల్ని మనం సభగా చెప్తాము. మరియు సమితి అంటే జనరల్ అసెంబ్లీ అనమాట, ప్రజల యొక్క బేసిక్ జనరల్ అసెంబ్లీ అని చెప్పచ్చు, సాధారణ సభ. ఓకే, సో ఈ 2 ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకి చాలా పొలిటికల్గా అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో కూడా ఎస్పెషల్లీ వేదిక్ ఏజ్లో చాలా అద్భుతంగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి అని మనము చెప్పచ్చు. ఋగ్వేద ఎందుకు కాదు అంటే ఋగ్వేదంలో సభ అండ్ సమితి ఆర్ మెన్షన్ చేశారు, బట్ వీటిని ప్రజాపతి యొక్క కుమార్తెలు అని మాత్రం చెప్పింది అథర్వ వేదంలోనే, సామవేదం కాదు. బికాస్ సామవేదం అంతా కూడా మనకి గీతాలు ఉంటాయండి, స్తుతులు, గీతాలున పాటలు రిలేటెడ్ టు హైమ్స్, ఇవన్నీ కూడా ఋగ్వేదం నుంచి తీసుకున్నప్పటికీ కూడా ఎస్పెషల్లీ పాటల గురించి సామవేదంలో చెప్పబడుతుంది. యజుర్వేదాల మొత్తం కూడా యజ్ఞయాగాలు, కర్మకాండలు వీటి గురించి చెప్పబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ మంత్రాస్ ఇన్ రిగ్వేద బిలాంగ్ టు, అగైన్ ద సేమ్ క్వశ్చన్, ద లార్జెస్ట్ నంబర్ ఎక్కడ అంటే అది మనము ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్న క్లాసెస్లో మనం ఏం చెప్పాము, ఇంద్రుడు అని చెప్పాము, ఇంద్రుడు గురించి చెప్పాము. అలాగే అగ్నిదేవుడిని ఫస్ట్ స్తుతిస్తారు, ఫస్ట్ హైమ్ ఉంటుంది ప్రతి ఒక్క దాంట్లో అని మనము మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి ఇంద్ర అనేది లేదు.
ఋగ్వేదంలో లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ మంత్రాస్, సూక్తులు అన్నీ కూడా ఎక్కువగా ఇంద్రుడికే డెడికేట్ చేయబడ్డాయండి. కాకపోతే ఇక్కడ మనకి ఇంద్ర ఈజ్ నాట్ అమాంగ్ దిస్ ఆప్షన్స్. సో మనము నెక్స్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి అగ్నికి ఇస్తామన్నమాట. అగ్ని ఈజ్ ద సెకండ్ మోస్ట్ ప్రైజ్డ్ డెయిటీ ఇన్ ద ఋగ్వేద అని మనం చెప్పచ్చు. సో ఏదైతే మనం ప్రతి ఫస్ట్ హైమ్ ఆఫ్ ఋగ్వేద ఈజ్ డెడికేటెడ్ టు అగ్ని. ఎందుకంటే మనం మనుషులకు దేవుళ్ళకి మానవులకి మధ్య దూతలాగా అగ్నిని మనము మెసెంజర్ ఆఫ్ గాడ్ లాగా ప్రేస్ చేస్తాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అగ్ని ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో. ఓకే, ఒకవేళ మిమ్మల్ని సెపరేట్గా ఇక్కడ ఇంద్రుడి గురించి గనక మీకు ఆప్షన్లో ఒక ఆప్షన్ ఇస్తే యూ కెన్ సెలెక్ట్ ఇంద్ర. సో వరుణుడు అయితే కాదు, బికాజ్ వరుణుడు మనం కంప్లీట్గా ఒక వాటర్ లైక్ కాస్మిక్ ఆర్డర్, ఋతువుల యొక్క దేవుడు లేదా జలాలకు సంబంధించినటువంటి దేవుడిగా భావిస్తాము. విష్ణువు గురించి ఋగ్వేదంలో చెప్పబడినప్పటికీ కూడా అగ్ని, ఇంద్ర అంత ప్రామినెంట్ నంబర్ ఆఫ్ హైమ్స్ అయితే మనకి కనిపించడు. ఓకే, సో ఈవెన్ రుద్రుడు ఆల్సో ఇట్స్ లైక్ లేటర్ కాన్సెప్ట్ విచ్ ఈస్ ఇవాల్వ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ శివ. ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఉపనిషత్ ఈస్ ద స్మాలెస్ట్ అంటారు. ముండక, మాండూక్య, కఠ, అలాగే తైత్తరీయ అని చెప్పి కొన్ని ఉపనిషత్తులు మనకి ఇచ్చారు. వీటన్నిటిలో కల్లా చాలా స్మాలెస్ట్ ఉపనిషత్ ఏది అంటే దట్ ఈస్ మాండూక్య ఉపనిషత్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మాండూక్య ఉపనిషత్ అనేది చాలా చిన్న ఉపనిషత్ అండి. అందులో అంటే మనకు ఉన్నటువంటి మేజర్ ఉపనిషత్స్తో పోలిస్తే మనకి మాండూక్య ఉపనిషత్తులో మనకి 12 మంత్రాస్ ఉంటాయండి. ఓకే, 12 మంత్రాస్ మాత్రమే ఉంటాయి. ఇందులో ఎస్పెషల్లీ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఓం గురించి చెప్పబడుతుంది. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఓం గురించి చెప్పబడుతుంది. అండ్ అలాగే 4 స్టేజెస్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి మనకి చెప్పబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్త అంటాము తెలుగులో, జాగ్రత్త. సో స్టేట్స్ ఆఫ్ బీయింగ్ కాన్షియస్ అంటే ఇది ఒక మేల్కొని ఉన్న స్థితి గురించి చెప్పబడుతుంది. తర్వాత మనకి స్వప్నం గురించి డ్రీమ్ స్టేట్ గురించి చెప్పబడుతుంది. అలాగే సుషుప్తి డీప్ స్లీప్, గాఢ నిద్ర గురించి, ఆ స్థితి గురించి చెప్పబడుతుంది. అలాగే తురీయ అంటే సుప్రీం కాన్షియస్నెస్ గురించి, ఆ కాన్సెప్ట్ గురించి ఇక్కడ ఈ మాండూక్య ఉపనిషత్తులో మనకి చెప్పబడుతుంది. ఓకే, సో వై అదర్ ఆప్షన్స్ ఆర్ నాట్ కరెక్ట్ అంటే ముండక ఉపనిషత్తులో మనకి దాదాపుగా 64 మంత్రాస్ ఉంటాయండి. ఇవన్నీ కూడా 3 విభాగాలుగా డివైడ్ చేయబడ్డాయి. సో ఇది మాండూక్యతో పోలిస్తే కొంచెం పెద్దదే. కఠోపనిషత్తులో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము డైలాగ్ గురించి, నచికేతుడు మరియు యమధర్మరాజు యొక్క డిస్కషన్ కనిపిస్తుంది. ఇది కూడా మాండూక్యతో పోలిస్తే కొంచెం పెద్దదే. తైత్తరీయ ఉపనిషత్తులో ఎక్కువగా బ్రహ్మం గురించి, విద్య గురించి, నైతిక విలువల గురించి చెప్పబడుతుంది. దెర్ ఇస్ అ హ్యూజ్ నంబర్ ఆఫ్ context mentioned in this. So compared to all, Mandukya is a very small Upanishad. Next question, which of the following Puranas is the earliest antunnaru? So Matsya, Vishnu, Bhagavat, Markandeya. మనము ప్రీవియస్ క్లాస్లో కూడా మాట్లాడుకున్నాము. ద ఎర్లియస్ట్ పురాణ ఈజ్ మత్స్య. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మత్స్య పురాణం అనేది జనరలీ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ పురాణ, ప్రాచీన పురాణాల్లో ఒకటి. ఓకే, సో దీనికి మనము విష్ణుమూర్తి యొక్క మత్స్య అవతారం మీదుగా ఈ పేరు అనేది మనము ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో ఇన్ఫర్మేషన్ ఏముంటుంది మత్స్య పురాణాల్లో అంటే సృష్టి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంటే క్రియేషన్, సృష్టి గురించి. అలాగే పురాణాలన్నీ కూడా జీనియాలజీని చెప్తాయండి. వంశావళి గురించి ఉంటుంది, రాజుల గురించి ఉంటుంది, దేవాలయాల గురించి ఉంటుంది, అలాగే కొన్ని మతాచారాల గురించి, రిలీజియస్ ప్రాక్టీసెస్ గురించి ఉంటుందన్నమాట. ఇవన్నీ చెప్పబడ్డాయి. ఓకే, సో చాలామంది హిస్టారియన్స్ ఈ యొక్క అర్లియస్ట్ పురాణాస్గా మత్స్య పురాణాన్ని కన్సిడర్ చేస్తారు.
ఓకే. విష్ణు పురాణ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పురాణాస్, బట్ ఇట్స్ లేటర్ మత్స్య పురాణ తర్వాతే మనకి రావడం జరిగింది. భాగవత పురాణం కూడా ఎక్కువగా మనకి కృష్ణుడి యొక్క కథలు కనిపిస్తూ ఉంటాయి. సో ఇది కూడా చాలా కాలం ఎర్లియస్ట్ పురాణ తర్వాత కాలంలో వచ్చినటువంటిది. సేమ్ విత్ మార్కండేయ పురాణ. ఓకే, మార్కండేయ పురాణ వచ్చేసి ఎక్కువగా మనకి దేవి మహత్యం వి ఆల్ నో. సో దేవి మహత్యం సెక్షన్ బాగా ఇందులో మనకి చాలా ఫేమస్. సో ఇది మాత్రం ఎర్లియస్ట్ పురాణగా కన్సిడర్ చెయ్యబడదు. మత్స్య పురాణ ఇస్ ద ఎర్లియస్ట్ పురాణ. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎకనామీ ఆఫ్ రిగ్వేదిక్ టైమ్ వాజ్ వాట్ అని అడుగుతున్నారు. సో రిగ్వేదిక్ టైంలో ఉన్నటువంటి ఎకానమీ ఏ విధంగా ఉండేది అంటే దట్ ఈస్ రూరల్ అండి. సో ఎకానమీ ఆఫ్ రిగ్వేదిక్ పీరియడ్, ఋగ్వేద కాలంలో ఎక్కువగా ప్రిడామినెంట్లీ వీ కెన్ సీ ద రూరల్ ఎకానమీ ఇన్ నేచర్, గ్రామీణ. అంటే ఇందులో కనుక మనం చూసుకున్నట్టయితే వాట్ ఇట్ ఇంక్లూడ్స్ ఇన్ దిస్ ఎకానమీ, వ్యవసాయం, ఓకే, అగ్రికల్చర్ ఈజ్ ఇంపార్టెంట్ ఆక్యుపేషన్, పశుపోషణ, క్యాటిల్ రేరింగ్. సో ఒక పర్సన్ చాలా ధనవంతుడు అని చెప్పడానికి కూడా వెల్త్ ఈజ్ మెజర్డ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ కౌస్. ఎన్ని నెంబర్ ఆఫ్ ఆవులు వాళ్ళ దగ్గర ఉన్నాయి అని మనం ఆల్రెడీ ఋగ్వేద కాలంలో ఈ కౌ గురించి ఎక్కువ ప్రస్తావన ఉంది. బికాజ్ అప్పట్లో ఎవరికైతే ఎక్కువ ఆవులు ఉంటాయో వాళ్ళని వెల్దియెస్ట్ పర్సన్గా కన్సిడర్ చేసేవారు. ఓకే, సో విలేజెస్లో ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయండి. సో ఆ టైంలో మనకి ఎక్కడా కూడా సిటీస్ అనేవి లేదు. సేమ్ లైక్ హరప్పా టైంలో ఉన్నట్టుగానే ఇక్కడ ఋగ్వేద కాలంలో కూడా అంతా కూడా గ్రామీణంగా ఉండేది. రూరల్ ఎకానమీ అనేది కనిపించేది. అర్బన్ అనేది కాదు. ఋగ్వేద సొసైటీలో అంతా కూడా ఇట్స్ నాట్ ఎ సిటీ బేస్డ్. అర్బనైజేషన్ డెవలప్మెంట్ అంతా మనకి మహాజనపద పీరియడ్ తర్వాత నుంచి కనిపిస్తుంది. మిక్స్డ్ అంటే మిశ్రమంగా అగ్రికల్చర్, క్యాటిల్ రేరింగ్ ఉన్నప్పటికీ కూడా ఇదంతా కూడా విలేజ్ బేసిస్గానే ఉందండి. సో ఇదంతా రూరల్గానే చెప్తాం. ఇట్స్ నాట్ మిక్స్డ్ ఎట్ ఆల్. నన్ ఆఫ్ ది అబవ్ అయితే కాదు. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద వార్ గాడ్ ఇన్ ఋగ్వేద? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఇంద్ర. ఋగ్వేద కాలంలో ఇంద్రుడు ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద వార్ ఆఫ్ గాడ్, యుద్ధానికి సంబంధించిన దేవుడు, యుద్ధదేవుడు. హీఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెయిటీ అండి, అత్యంత ముఖ్యమైనటువంటి దేవుడిగా మనం చెప్పచ్చు. ఋగ్వేద కాలంలో ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి స్థుతులు, మనకి హైమ్స్ అన్నీ కూడా ఋగ్వేదంలో చెప్పబడినవి, ఇంద్రుడికి డెడికేట్ చేసినవే. ఆయన ఫేమస్ వన్ ఆఫ్ ద వార్స్ మనం చూసుకున్నట్టయితే డిఫీటింగ్ ద డీమన్ విచ్ ఈస్ వృత్ర సంహారం అయితే చేశాడు వృత్ర. అండ్ అతను ఆ వృత్రుని సంహారం చేసి వాటర్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఆరియన్స్ కూడా ఇంద్రుడికి ప్రే చేసేవారు. ఎవరైనా విక్టరీ కావాలి, వాళ్ళ యుద్ధంలో విజయాలు సాధించాలి, వాళ్ళ శత్రువుల నుంచి ప్రొటెక్షన్ కావాలి అంటే ఇంద్రుడిని పూజించేవారు. అందుకే ఆయన వార్ గాడ్ అని మనము పిలుస్తాం. అగ్నిని మనము అగ్నిదేవుడుగా, గాడ్ ఆఫ్ ఫైర్గా మనం చెప్తాము. ఏ విధంగా అయితే హీఈస్ ద మెసెంజర్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ గాడ్స్, మనుషులకి దేవుళ్ళకి మధ్యన ఒక దూతగా చెప్తాము. అలాగే సూర్యదేవుడు ఇక్కడ ఆన్సర్ కాదు, మన సూర్య భగవానుడు. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద లైట్, ఎనర్జీ అండ్ లైఫ్, బట్ నాట్ వార్ అండి. వరుణ దేవుడు వచ్చేసి ఇక్కడంతా కూడా జలాలు మరియు ఋతులు, వీటికి సంబంధించినటువంటి దేవుడు. అలాగే వరుణుని మనము ప్రొటెక్టర్ ఆఫ్ మారల్ లా కూడా మనము నైతిక విలువల్ని నిలబెట్టేటువంటి భగవంతుడిగా మనం పూజించేవాళ్ళం. నెక్స్ట్ క్వశ్చన్, సయనా ద ఫేమస్ కమెంటేటర్ ఆఫ్ వేదిక్ టెక్స్ట్ వాస్ ప్యాటర్నైజ్డ్ బై. సో ఎవరు పోషించారు, ఏ కాలం రాజులు టైంలో అయినా ఉన్నారు అని చెప్తున్నారు. సో ఇక్కడ కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో పరమర రూలర్, శాతవాహన, విజయనగరస్ అండ్ వాకటక. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ విజయనగర పాలకులండి. సాయన అన్నాం కదా, సో సాయనుడు తెలుగులో. సాయనుడు ఒక వ్యాఖ్యాత అండి, కామెంటేటర్. దేనికి వ్యాఖ్యాత అంటే వేదాలకు. ఇక్కడ ఇచ్చాం కదా వేదిక్ టెక్స్ట్, సాయన కామెంటేటర్. ఓకే, సాయనుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ కామెంటేటర్ ఆఫ్ వేదాస్. ఈయన దాదాపుగా 14th సెంచరీ అంటే
14వ శతాబ్దంలో ఈయన ఉన్నారు. ఈయన విజయనగర సామ్రాజ్యంలో ఆస్థాన వ్యాఖ్యాతగా ఉండేవారు. సో హీ సర్వ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్, ఆయన ఒక విజయనగర రూలర్స్ యొక్క విజయనగర సామ్రాజ్యం ఆస్థానంలో ఈయన ఉండేవారు అనమాట. సో దట్స్ వై వీ కెన్ సే హీ వాజ్ ప్యాట్రనైజ్డ్ బై విజయనగర రూలర్స్, ఎస్పెషల్లీ పర్టికులర్గా విజయనగర సామ్రాజ్యంలో విజయనగర రూలర్స్లో ఏ పర్టికులర్ రాజు టైంలో సాయనుడు ఉన్నాడు అంటే దట్ ఈజ్ బుక్కరాయ వన్ అండి. సో అయితే ఈయన వ్యాఖ్యాతలు ఏవైతే ఉన్నాయో హిస్ కామెంట్రీస్ ఆన్ ద వేదాస్, వీటన్నిటినీ మనము ఈ వ్యాఖ్యాతనన్నిటినీ కలిపి మనము ఏమని పిలుస్తాము అంటే వేదార్థ ప్రకాశం, వేదార్థ ప్రకాశ అని దీన్ని పిలవడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ పరమార రూలర్స్, వీళ్ళంతా కూడా మాల్వా రీజియన్ని పరిపాలించేవారండి. సో సాయణ వేదిక్ కామెంటరీస్కి ఈ పార్మారా రూలర్స్కి సంబంధం అయితే లేదు. శాతవాహనులు రూల్డ్ బిట్వీన్ 1st century అండ్ 3rd century టైంలో కనిపిస్తారు. సో సాయనుడి కన్నా చాలా ముందు కనపడతారు మనకి శాతవాహన. సో ఇది కూడా కాదు. వాకటక పాలకులు వచ్చేసి వీళ్ళు దక్కన్ను పరిపాలించారండి. వీళ్ళు కూడా అరౌండ్ 3 to 5th centuries కనిపిస్తారు. సో దే ఆర్ నాట్ ద కాంటెంపరీ రూలర్స్ ఆఫ్ సాయన. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ మాతేతామ, దేవితామ అండ్ నదీతామ ఇన్ ఋగ్వేద. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి ఏ నదుల్ని మనం ఈ విధంగా పిలుస్తాము ఋగ్వేదంలో చెప్పబడినవి ఇవన్నీ? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సరస్వతి అండి. మనకి ఋగ్వేదంలో సరస్వతి నదిని రకరకాలుగా పూజించే వాళ్ళము. అందులో ఉన్నటువంటి పేర్లు కనుక మనం చూసుకున్నట్టయితే అంబితామ అంటే బెస్ట్ మదర్ అని చెప్పచ్చు. అలాగే నదీతమ బెస్ట్ రివర్, దేవీతమ బెస్ట్ గాడెస్. సో ఈ టైటిల్స్ అన్నీ కూడా మాతేతామ లేదా అంబితామ అని మనము చెప్పచ్చు, బెస్ట్ మదర్ ఈ రెండు. సో ఈ టైటిల్స్ అన్నీ మనం చూసుకున్నట్టయితే సరస్వతి నదికి మనం ఇచ్చినటువంటి గౌరవము, ఎంత ఇంపార్టెన్స్ ఋగ్వేదిక్ పీపుల్ వీళ్ళు ఇచ్చారు అని చెప్పి సరస్వతి నదికి మనకి కనిపిస్తుంది. ద టర్మ్ మనకి కొన్ని పుస్తకాలు మాతేతామ అంటారు, బట్ యాక్చువల్లీ కరెక్ట్ వర్డ్ ఈజ్ అంబితామ ఏ కరెక్ట్ అనమాట. ఓకే, సో సింధు నది మనం చూసుకున్నట్టయితే ఇది కూడా మనకి ఋగ్వేదంలో చాలా అద్భుతంగా దీన్ని ప్రైజ్ చేశారు. బట్ చాలా ఈ ప్రస్తావనలో ఈ బెస్ట్ ఆఫ్ ద బెస్టెస్ట్ అనేది మాత్రం సరస్వతి నదికే చెందుతుంది. గంగా యొక్క ప్రస్తావన ఋగ్వేదంలో చాలా తక్కువ సార్లు వచ్చిందని చెప్పచ్చు. అండ్ అలాగే లేటర్ వేదిక్ పీరియడ్లో పురాణాల్లో ఇది ఎక్కువగా ఈ నదిని గురించి డిస్కషన్ ప్రస్తావన మనకు కనిపిస్తుంది. యమున నది గురించి ఋగ్వేదంలో చెప్పబడింది, బట్ ఈ టైటిల్స్ మాత్రం కేవలం సరస్వతి నదికి మాత్రమే రెఫర్ చేశారు ఋగ్వేదంలో. నెక్స్ట్ క్వశ్చన్, ద వర్డ్ యవ మెన్షన్డ్ ఇన్ ఋగ్వేద ఈజ్ యూజ్డ్ ఫర్ విచ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్? మనం ఋగ్వేదంలో మనకి యవలు దేన్ని ప్రస్తావిస్తాం అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బార్లీ అండి. బార్లీని యవ అని చెప్పి మెన్షన్ చేస్తాం ఋగ్వేదంలో. బార్లీ రిఫర్స్ టు యవలు ఇన్ ఋగ్వేద. ఓకే, సో మనకి బార్లీ అప్పట్లో ప్రధాన ధాన్యంగా కనిపిస్తుంది, ఇంపార్టెంట్ గ్రెయిన్. ఋగ్వేద పీపుల్కి తెలిసినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రెయిన్ చెప్పచ్చు. సో ఇట్ వాజ్ యూజ్డ్ యాజ్ అ ఫుడ్ అండ్ ఆల్సో రిలీజియస్ రిచువల్స్లో కూడా ఆహారంగా వాడేవారు. అలాగే ఈ యవలని యజ్ఞ కర్మల్లో కూడా ఉపయోగించేవారండి. ఓకే, నెక్స్ట్ అదర్ ప్రొడక్ట్స్కి ఉన్నటువంటి పేర్లు, గ్రామ్ అంటే శనగ, రైస్ అంటే బియ్యము, వరి. సో రైస్ అనేది ఎక్కువగా మనకి లేటర్ వేదిక్ పీరియడ్లో కనిపిస్తుంది. సో ఋగ్వేదలో ఋగ్వేద డస్ నాట్ యూజ్ ద వర్డ్ యవ ఫర్ రైస్కి మాత్రం ఎక్కడ యవ అనే పదం వాడలేదండి. గోధుమలకు కూడా కల్టివేట్ చేశారు, పండించారు, బట్ ఈ టర్మ్ యవ అనేది మాత్రం బార్లీకి చెందిందే.
నెక్స్ట్ కమ్స్ మ్యాచ్ ద రివర్స్ ఆఫ్ లిస్ట్ 1 with their Vedic names given in list 2 and select the correct answer from the quotes below. ఓకే, సో లిస్ట్ 1లో కొన్ని రివర్స్ ఇచ్చారు, వీటికి ఉన్నటువంటి నేమ్స్ ఋగ్వేద కాలంలో వాటికి ఉన్నటువంటి పేర్లని మనము మ్యాచ్ చేయాలన్నమాట. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇవి లిస్ట్ 1లో మోడర్న్ నేమ్స్ అని చెప్పచ్చు, లిస్ట్ 2లో వేదిక్ నేమ్స్ అని మనం చెప్పచ్చు. సో సట్లజ్ని మనము సుతుద్రి అని పిలిచేవాళ్ళము. బియాస్ని మనము విపాస అని పిలుస్తాము. రావి నది ఏదైతే 10 కింగ్స్ బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ జరిగిందో పరుష్ని. అండ్ చీనాబ్ వచ్చేసి అసికిని. వీటన్నిటి గురించి కూడా మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2143 ఆప్షన్ 1. ఓకే, సో ఇవి మోడర్న్ నేమ్స్, మోడర్న్ ప్రజెంట్ కాలంలో ఉన్నటువంటి రివర్ నేమ్స్, వాటికి ఋగ్వేద కాలంలో ఇచ్చినటువంటి పేర్లు ఇవి అన్నమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ హ్యావ్ బీన్ మెన్షన్డ్ ఇన్ ద ఋగ్వేద అంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఇచ్చినటువంటి యానిమల్స్ కౌ, హార్స్, గోట్ అండ్ బఫెలో. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్నీ అండి. ఓకే, అన్ని యానిమల్స్ని ఋగ్వేదంలో మెన్షన్ చేయబడింది. సో ఫస్ట్ మనం కవ్వు కనుక తీసుకున్నట్టయితే ఋగ్వేదిక్ సొసైటీకి సంబంధించి చాలా అద్భుతమైనది. మనం ఆల్రెడీ చెప్పాం, ఎవరైతే ఎక్కువ ఆవులు ఉంటాయో వాళ్ళని వెల్దీ పర్సన్గా, ఎక్కువ సంపద, ఆవుని బేసిక్గా మెజర్ ఫర్ వెల్త్గా కన్సిడర్ చేసేవారు. సో ఎకనామికల్గా, సోషల్ స్టేటస్గా కూడా కవ్వు అనేది చాలా వాల్యుబుల్. మరి గుర్రాల్ని ఆబ్వియస్లీ యుద్ధంలో వాడేవారండి, అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వాడేవారు, రథాల కోసం వాడేవారు. సో గుర్రం ఎక్కువగా మన గౌరవాన్ని, మన యొక్క ప్రెస్టీజ్ని, మన యొక్క పవర్ని షోకేస్ చేస్తుంది. సో ఆ విధంగా మనకి గుర్రం యొక్క ప్రస్తావన కూడా ఉంది. తర్వాత గోట్ అనేది ఎక్కువగా మనకి మిల్క్కి, అలాగే యజ్ఞంలో దానాలకు, లైక్ దానం కాదు, బలికి ఇవ్వడం, లైక్ యజ్ఞాల్లో సమర్పించేవారు వీటిని సాక్రిఫిషియల్ పర్పస్కి, అలాగే మిల్క్ కోసం, ఫుడ్ కోసం, ఆహారంగా కూడా ఇవి ఉపయోగపడేది. మరి గేదె అంటే బఫెలో గురించి కూడా మనకి ఋగ్వేదంలో చెప్పబడింది. అండ్ ఎస్, బఫెలో ఈజ్ ఆల్సో నోన్ టు ద ఋగ్వేదిక్ పీపుల్. సో దీన్ని బట్టి చూసుకున్నట్టయితే అన్ని ఆప్షన్స్ కరెక్టే, 1, 2, 3 and 4. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో. సో లిస్ట్ 1లో సంహితాల గురించి ఇచ్చారు, అలాగే లిస్ట్ 2లో ఉపనిషత్తుల గురించి ఇవ్వడం జరిగింది. సో వీటికి మ్యాచ్ చేద్దాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి వేదాలు ఏంటండి? ఋగ్వేదం ఏ ఉపనిషత్కి సంబంధించింది, ఏ ఉపనిషత్కి అది అనుబంధ గ్రంథాలు అని చెప్పచ్చు. సో ఋగ్వేదం కౌశీతకి ఉపనిషత్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు. యజుర్వేదం గురించి కూడా ఇది రెండోసారి మనకి రిపీట్ అవుతుంది. యజుర్వేదం వచ్చేసి కఠోపనిషత్. నెక్స్ట్ సామవేదం వచ్చేసి చాందోగ్య ఉపనిషత్, అలాగే అథర్వ వేదం వచ్చేసి ముండక ఉపనిషత్. సో ఆన్సర్ ఈజ్ 4, 3, 1, 2. So this is the proper matching. 4, 3, 1, 2 option B is the correct answer. Next question చూడండి. Consider the following statements and select the correct answer from the codes given below. ఇక్కడ ఇచ్చినటువంటి అసెర్షన్, ఈ అసెర్షన్కి ఇక్కడ ఇచ్చినటువంటి రీజన్, అవి రెండు వ్యాలిడా, అది దానికి మ్యాచ్ అవుతుందా లేదా అన్నది మనము కనిపెట్టాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు? వేదాస్ ఆర్ నోన్ యాజ్ శృతి. వేదాస్ దానికి ఇచ్చినటువంటి రీజనింగ్ ఏంటి? వేదాస్ హ్యావ్ బీన్ పాస్డ్ ఆన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ త్రూ వర్బల్ ట్రాన్స్మిషన్. సో ఇక్కడ ఇచ్చినటువంటి కోడ్స్ని మనము మ్యాచ్ చేయాలి. మీరు ఫస్ట్ గమనిస్తే వేదాస్ ఆర్ నోన్ యాజ్ శృతి. ఎస్, వేదాలని మనము శృతి సాహిత్యంలో భాగంగా అని చెప్తాం. ఇది కరెక్టే, ఎందుకంటే శృతి అంటే విని గ్రహించబడింది,
దట్ సంథింగ్ దట్ ఈస్ హర్డ్. ఓకే, సో వేదాస్ అన్నీ కూడా ఋషుల నుంచి విని గ్రహించబడినవే. దీనికి ఇచ్చినటువంటి రీజన్ చూడండి, వేదాస్ హ్యావ్ బీన్ పాస్డ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ త్రూ వర్బల్ ట్రాన్స్మిషన్. యాక్చువల్లీ ఇది కూడా కరెక్టే. చాలా యుగాల వరకు కూడా, చాలా శతాబ్దాల వరకు కూడా వేదాస్ అనేవి ఎక్కడ రాసి పెట్టి లేవండి. అవన్నీ కూడా మెమరైజ్ చేసుకొని వాటిని శృతి ద్వారా, అంటే మౌఖికంగా ఒకరి నుంచి ఒకరికి వర్బల్ ట్రాన్స్మిషన్ ద్వారానే అవి ట్రాన్స్మిట్ అయినంటే వేదాలన్నీ కూడా ఎన్నో తరతరాలుగా మౌఖికంగా అవి ట్రాన్స్మిషన్ జరిగింది. సో ఫర్ సెంచరీస్ మౌఖిక పరంపర ద్వారానే వేదాసు, అంటే ఋషుల నుంచి ఒక్కొక్కరికి వాళ్ళ యొక్క శిష్యులకి, అలాగే ప్రతి టీచరు వాళ్ళ యొక్క శిష్యులకి, గురు శిష్యుల నుంచి అలా వేదాలు అనేవి మౌఖికంగా పాస్ ఆన్ అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే ఎస్ శృతి, ఎస్ అవి వర్బల్ ట్రాన్స్మిషన్ ద్వారానే అయ్యాయి. సో ఈ అసర్షన్కి రీజనింగ్కి కరెక్ట్గా సరిపోయిందనమాట. ద రీజన్ ఈస్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయినింగ్ వై వేదాస్ ఆర్ కాల్డ్ శృతి. ఎందుకంటే ఇవి వెర్బల్ ట్రాన్స్మిషన్ ద్వారా జరిగినాయి కాబట్టి దీన్ని శృతి అని మనము చెప్తాము అని చెప్తే. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ దీస్ డివైన్ పవర్స్ ఆఫ్ రిగ్వేదిక్ పీరియడ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ ఇంపార్టెన్స్. వాటి యొక్క ప్రాముఖ్యత ద్వారా అవి ఏది ఫస్ట్ ఏది సెకండ్ అని మనము అరేంజ్ చేసుకోవాలి ఇక్కడ ఇచ్చినటువంటి కోడ్స్లో. సో ముందుగా మనం చూస్తే ఇంద్రుడు, వరుణ, అగ్ని, ఇంద్ర, సోమ అన్నారు. ఫస్ట్ మనం కన్సిడర్ చేసేది ఫస్ట్ ఇంద్రుడికే ఫస్ట్ ప్లేస్ ఇస్తామండి. ఇంద్రుడు ఆర్డర్లో ఫస్ట్ ఉంటాడు, ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిగ్వేదిక్ డెయిటీ. దాదాపుగా 250+ సూక్తులు పైనే ఇంద్రుడికి డెడికేట్ చేయబడ్డాయి ఋగ్వేదంలో. ఇన్ని మనము యుద్ధ దేవుడుగా మనము చెప్తామండి. ఓకే, కాబట్టి ఇంద్ర హ్యాస్ ద ఫస్ట్ ఇంపార్టెన్స్. దాని తర్వాత మనం ఇందాకే చెప్పాము సెకండ్ ఇంపార్టెన్స్ ఈజ్ ఫర్ అగ్ని. ఎందుకంటే అగ్నిని దేవుడికి, మనుషులకి ఒక దూతలాగా భావిస్తాము. ప్రతి మొదటి సూక్తులన్నీ కూడా రిగ్వేదంలో అగ్నికి డెడికేట్ చేయబడ్డాయి కాబట్టి సెకండ్ ఇంపార్టెన్స్ అగ్నికి. తర్వాత వచ్చేసి వరుణుడి ఒక లాయల్ ఎథికల్ గాడ్ ఆఫ్ మారల్ వాల్యూస్గా మనము కన్సిడర్ చేస్తాం. అలాగే ఋతువులకు, కాస్మిక్ ఎనర్జీకి, కాస్మిక్ ఆర్డర్కి, వాటర్స్కి ఈయన అధిపతిగా మనకి కనిపిస్తారు. ఫైనల్లీ ఇంపార్టెన్స్ ఈజ్ సోముడు. సోమదేవుడు మనకి చాలా కంపేర్ టు అగ్ని, ఇంద్ర, వరుణ కొంచెం లెస్ ఇంపార్టెన్స్, బట్ ఈ ఈజ్ ఆల్సో ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డeities. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ 3, 2, 1, 4. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో. లిస్ట్ 1లో ఏమున్నాయి? ఇక్కడ చూస్తే వేదాలు ఉన్నాయి. లిస్ట్ 2లో ఉపవేదాలు ఉన్నాయి. సో వీటిని మనం మ్యాచ్ చేయాలి. ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఋగ్వేదం నుంచే మనకి ఆయుర్వేదం అనేది వచ్చిందండి. యజుర్వేదానికి ఉపవేదం వచ్చేసి ధనుర్వేదం. సామవేదానికి ఉపవేదం వచ్చేసి గాంధర్వ వేదం. అథర్వ వేదానికి ఉపవేదం వచ్చేసి శిల్పవేదం. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్యాటర్న్. బికాజ్ ఆయుర్వేదం అనేది మెడిసిన్ సంబంధించింది, ఇది ఋగ్వేదానికి ఉపవేదంగా మనం చెప్పచ్చు. గాంధర్వ వేదం వచ్చేసి మ్యూజిక్కి సంబంధించింది కాబట్టి ఇది సామవేదానికి సంబంధించింది మనం లింక్ చేయొచ్చు. శిల్పవేదం అనేది స్కల్ప్చర్కి సంబంధించింది కాబట్టి మనము శిల్పవేదాన్ని అథర్వ వేదానికి లింక్ చేసాము. యజుర్వేదానికి ధనుర్విద్యకి సంబంధించింది కాబట్టి ఈ యజుర్వేదాన్ని ఉపవేదంగా ధనుర్వేదాన్ని లింక్ చేసాం. సో ఈ విధంగా కరెక్ట్ ఆన్సర్ 4, 1, 2, 3. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, consider the following statements and mark the option which is correct.
The Upaveda of Rigveda is Ayurveda. Shatapatha Brahmana is related to Yajurveda, is lengthiest of all Brahmanas. Samaveda contains hymns sung by particular types of priests known as Udgatori. Upaveda of Samaveda is Atharvayu. ఇప్పుడే మాట్లాడాం ఉపవేద ఆఫ్ సామవేద ఏంటి, సామవేదానికి ఉపవేదం గాంధర్వ వేదం. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నారు. దానికన్నా ముందు మనం ఒక్కొక్క మనం లైన్ బై లైన్ డీకోడ్ చేద్దాం. ద ఉపవేద ఆఫ్ ఋగ్వేద ఈజ్ ఆయుర్వేద అంటున్నారు. ఎస్, విచ్ ఈస్ కరెక్ట్. జస్ట్ నౌ ఇక్కడే చెప్పాము, ఉపవేద ఆఫ్ ఋగ్వేద ఈజ్ ఆయుర్వేద, మెడిసిన్కి సంబంధించింది. సో ఆయుర్వేదం ఈజ్ ట్రెడిషనల్లీ అసోసియేటెడ్ విత్ ఋగ్వేద. సో ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్టే. దీంట్లో మనకి ఆరోగ్యానికి సంబంధించి, వైద్యానికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి, శతపథ బ్రాహ్మణ రిలేటెడ్ టు యజుర్వేద ఈజ్ లెంతియెస్ట్ ఆఫ్ ఆల్ బ్రాహ్మణాస్. సో యజుర్వేదానికి సంబంధించినటువంటి శతపథ బ్రాహ్మణం అన్ని బ్రాహ్మణ గ్రంథాల్లో కన్నా పెద్దది అంటున్నారు. కరెక్ట్ అండి, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ శతపథ బ్రాహ్మణం మర్చిపోకండి, శతపథ బ్రాహ్మణం ఈజ్ రిలేటెడ్ టు శుక్ల యజుర్వేదం. సో ఇదే చాలా బ్రాహ్మణ గ్రంథం, చాలా అతి పెద్ద బ్రాహ్మణ గ్రంథం అని మనం గుర్తుపెట్టుకో. నెక్స్ట్ సామవేద కంటైన్స్ హైమ్స్ సంగ్ బై పర్టికులర్ టైప్ ఆఫ్ ప్రీస్ట్ నోన్ యాజ్ ఉద్గాత్రు. యాక్చువల్లీ అది తెలుగులో ఏమంటారంటే నేను చెప్తాను, ఉద్గాత్రు. ఎస్, సామవేదంలోని మంత్రాలను ఉద్గాత్రు పురోహితులు మాత్రమే గానం చేస్తారండి. ఇది కూడా కరెక్టే. ఉద్గాత్రు ప్రీస్ట్ మాత్రమే రెస్పాన్సిబుల్ ఇవన్నీ కూడా చాంటింగ్ చేయడానికి. ఎస్పెషల్లీ యజ్ఞయాగాదులు వేరే ఎవ్వరూ కూడా ఇవి పాడడానికి వీల్లేదు. ఇది కరెక్ట్ ఆన్సర్. ఫైనల్లీ ఉపవేద ఆఫ్ సామవేద ఈజ్ అథర్వ్యూ అంటున్నారు. ఇది రాంగ్. ఎందుకంటే అథర్వ్యూ అనే ఒక పదం ఏదైతే ఉందో, అథర్వ్యూ అనేది పదం, అది వన్ టైప్ ఆఫ్ ప్రీస్ట్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ యజుర్వేద. బట్ ఈ అథర్వ్యూ అనే పదం అనేది ఉపవేదమే కాదు. సో ఉపవేదం ఏంటి సామవేదానికి, ఇప్పుడే మనం చదివాము. సామవేదానికి ఉపవేదం ఏంటి, గాంధర్వ వేదం. సో విచ్ ఈస్ డీలింగ్ విత్ ద మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ పర్ఫార్మెన్స్ అనమాట. సో దిస్ ఈజ్ రాంగ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే 1, 2, 3 సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. Next we have, regarding women in Vedic period, which of the following are correct? They were allowed to study, they held good positions, they did not practice parda system, they attended sabha and samiti. మనకి ఋగ్వేదం కాలంలో ఉమెన్కి చాలా ప్రాముఖ్యత అనేది ఉండేదండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్స్ అన్నీ కూడా యాక్చువల్లీ కరెక్టే, అన్నీ సరైనవే. ఎందుకంటే స్త్రీలకు విద్యాభ్యాసం అనేది, అనుమతి అనేది ఉండేది. దే హ్యావ్ రిసీవ్డ్ ద ఎడ్యుకేషన్. చాలామంది స్కాలర్స్ కూడా ఉన్నారండి మనకి. లేడీస్లో కనుక చూసుకున్నట్టయితే మనకి గార్గి కనిపిస్తారు, మైత్రేయి, వీళ్ళందరూ కూడా ఫేమస్ స్కాలర్స్ డ్యూరింగ్ ఋగ్వేదిక్ పీరియడ్. లోపాముద్ర, వీళ్ళందరూ కూడా మంచి రెనౌండ్ స్కాలర్స్, విదూషిమనులు అని మనము చెప్పచ్చు అనమాట. సో వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. వీళ్ళ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, స్త్రీలకి అద్భుతమైనటువంటి కన్సిడరేషన్, ఇంపార్టెన్స్ ఉంది. దే వర్ అలౌడ్ టు స్టడీ అనేది మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి, దే హెల్డ్ గుడ్ పొజిషన్స్. సమాజంలో చాలా అద్భుతమైనటువంటి రెస్పెక్ట్ఫుల్ పొజిషన్ అయితే ఉంది. బికాజ్ ఆ ఋగ్వేదిక్ టైంలో ఉమెన్ హ్యాస్ ఎంజాయ్డ్ రెస్పెక్టబుల్ పొజిషన్ ఇన్ సొసైటీ అండి. వాళ్ళు మతపరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అండ్ అప్పట్లో బాల్య వివాహాలు అయితే లేవు, కొంచెం మిడిల్ ఏజ్ అంటే పెద్ద వయసు వచ్చిన తర్వాతే వివాహం అనేది జరిగేది. సో దే హెల్డ్ గుడ్ పొజిషన్స్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. దే డిడ్ నాట్ ప్రాక్టీస్ పర్దా సిస్టమ్. పర్దా వ్యవస్థ అనేది అప్పట్లో లేదు. అసలు ఆ పర్దా సిస్టమ్ అనేది వేదిక్ పీరియడ్లోనే లేదండి. సో చాలా ఓపెన్గా, ఫ్రీగా స్త్రీలు తిరిగేవారు ఋగ్వేద కాలంలో సొసైటీలో. నెక్స్ట్ వీ హ్యావ్ దే అటెండెడ్ సభ అండ్ సమితి. సభ మరియు సమితిల్లో వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఉండేది. సో దీనివల్ల మనకి సోషల్గా, పొలిటికల్గా ఇంపార్టెన్స్ ఉమెన్కి ఎంత ఇచ్చారు డ్యూరింగ్ ఎర్లీ వేదిక్ పీరియడ్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ది అబౌవ్. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్.
మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో. ఇక్కడ రిగ్వేదిక్ నేమ్ ఇచ్చారు, మోడర్న్ నేమ్ ఇచ్చారు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి మ్యాచ్ ద ఫాలోయింగ్లో, మ్యాచ్ ద లిస్ట్లో రిగ్వేదిక్ టైంలో ఉన్నటువంటి పేర్లు ప్రెజెంట్ పేర్లతో మనము గుర్తుపెట్టుకోవాలి, లేదంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో గోమతికి మోడర్న్ నేమ్ వచ్చేసి గోమల్. అలాగే కుర్ముకి మోడర్న్ నేమ్ వచ్చేసి కుర్రం. సువాస్తర్ మోడర్న్ నేమ్ వచ్చేసి స్వాత్. దిస్ ఇస్ నాట్ స్వాతి, దిస్ ఇస్ స్వాత్. దృషద్వతికి మోడర్న్ నేమ్ వచ్చేసి ఘాగ్గర్. బేసికలీ ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఒక్కొక్కసారి క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి, అన్నీ పక్కనే ఉంటాయి, మనం కన్ఫ్యూజ్ చేస్తారు. మనమేమో లేదు ఖచ్చితంగా ఏదో ఒకటి రాంగ్ ఇస్తాడని చెప్పి మనము కన్ఫ్యూజ్ అవుతాము. బట్ హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ దిస్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఈజ్ 1 2 3 4 ఆల్ అన్ని కరెక్ట్ ఫార్మాట్లోనే పెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇంద్ర వాజ్ ద మోస్ట్ ప్రామినెంట్ గాడ్ ఇన్ రిగ్వేదిక్ పీరియడ్. విశ్వామిత్ర హ్యాడ్ కంపోజ్డ్ గాయత్రి మంత్ర. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ బిలో ఈజ్ లేదా ఆర్ కరెక్ట్ అంటున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అంటున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇంద్ర వాజ్ ద మోస్ట్ ప్రామినెంట్ గాడ్ ఇన్ రిగ్వేదిక్ పీరియడ్. ఋగ్వేద కాలంలో ఎస్ వీ నో దట్ వీ హీన్ ఇన్ని క్వశ్చన్స్లో మనకు అర్థమైంది ఏంటి, ఋగ్వేద కాలంలో ఎక్కువ హైమ్స్ అన్నీ కూడా ఇంద్రుడికి సంబంధించినవి, ఆయన మీద ఎక్కువ సూక్తులు కనపడుతున్నాయి. సో దాన్ని బట్టి మనము ఈయన చాలా మోస్ట్ ప్రామినెంట్ గాడ్ ఇన్ ఋగ్వేద అని చెప్పచ్చు. సో ఋగ్వేద కాలంలో ఇంద్రుడికి అత్యంత ప్రాముఖ్యత ఉంది, ప్రముఖ దేవుడిగా మనం చెప్పచ్చు. స్టేట్మెంట్ 1 ఈజ్ పర్ఫెక్ట్లీ ఫైన్ బికాజ్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ 250 సుమారు 250 సూక్తాలు ఆయన మీద ఉన్నాయి. ఆయన యుద్ధ దేవుడిగా చెప్తాము, వర్ష దేవుడిగా చెప్తాము, వృత్రుని సంహరించిన దేవుడిగా మనము చెప్తున్నాము. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి. విశ్వామిత్ర హ్యాస్ కంపోజ్డ్ గాయత్రి మంత్ర. ఎస్, గాయత్రి మంత్రాన్ని, ద ఫేమస్ గాయత్రి మంత్రం ఏదైతే ఓం భూర్భువస్వః తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అనేటువంటి గాయత్రి మంత్రం ఉందో ఇది మనకి ఋగ్వేదంలోనే కనిపిస్తుందండి. సో దీన్ని కంపోజ్ చేసింది విశ్వామిత్రుడు. ఓకే, సో ఇది ఒక సోలార్ డెయిటీకి సవృత్రు దేవుడికి అంకితం చేయబడినటువంటి మంత్రంగా మనం చెప్పచ్చు. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ 2 కరెక్ట్, బోత్ 1 and 2 ఈ 2 స్టేట్మెంట్స్ కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే, యా. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్ ఆన్ వేదిక్ పీరియడ్. We will continue in the next class for the further questions. ఇంకా మనం మహాజన పాదస్ వరకు రీచ్ అవ్వలేదు, అక్కడి నుంచి ఇంకా కొంచెం క్వశ్చన్స్ అడిగే విధానం కూడా కొంచెం టఫ్ అవుతుంది. ఎస్, ఇట్స్ ఓకే, మనం ప్రతిదీ MCQs డీకోడ్ చేసుకొని చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.